హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరూధిని పరిణయం స్టోరీలోని 97వ భాగం. తర్వాత రోజు ఉదయం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్న వరూధిని దగ్గరికి వచ్చింది ఆనంది. ఆనందిని చూడటమే వరూధిని ముందుగా దీపం పెట్టమని పూజ గదిలోకి పంపించే తను ప్రసాదం చేసి ఆనంది పూజ పూర్తి చేసేలోపు ఆ ప్రసాదం తీసుకువచ్చి పెట్టేసి బయటికి వచ్చాక ఆనందిని కిచెన్లోకి తీసుకువెళ్ళి, అంతా బాగానే ఉంది కదా, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు కదా అని ఆతృతగా అడిగింది. హా అక్క అంటూ ఆనంది సిగ్గుపడుతూ చెప్పటంతో పాటు తన మెడ మీద పంటి గుర్తులు కనిపించటంతో ఇద్దరూ సంతోషంగా తమ జీవితం మొదలుపెట్టారని ఆనందంగా వరోధిని ఆనందిని హత్తుకొని, నాకు చాలా సంతోషంగా ఉంది ఆనంది, వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకోపో, నేను అన్నీ చేస్తాను అని చెప్పి ఆనందిని వెళ్ళమన్నా ఆనంది వెళ్లకుండా, నేను బాగానే రెస్ట్ తీసుకున్నాను అక్క, ప్లీజ్ నేను కూడా హెల్ప్ చేస్తాను అని సిగ్గుతోనే వరోధినితో కలిసి టిఫిన్ ప్రిపేర్ చేసింది. కొంతసేపటి తర్వాత వరోధిని ఆనంది చేతిలో కాఫీ కప్తో పాటు హాట్ వాటర్ గ్లాస్ పెట్టి, వెళ్ళు వెళ్ళు, మీ ఆయనని లేపు, ఇలాంటి టైంలో త్వరగా లేవరు కూడా అని అల్లరిగా కన్ను కొట్టి చెప్పింది. ఆ మాటలకి ఆనంది సిగ్గుపడుతూ, పో అక్క అని చెప్పి పరుగున తన రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చూసేసరికి ఆదిత్య బోర్లా తిరిగి పడుకొని నోరు తెరుచుకుని మరీ నిద్రపోతున్నాడు. తనని అలా చూసి ఆనంది నవ్వుకుంటూ తన చేతిలో ఉన్న ట్రేని టేబుల్ మీద పెట్టేసి, ఆదిత్య గారు అంటూ భుజం తడుతూ ఉంటే సడన్గా ఆదిత్య ఆనంది చేతిని పట్టుకొని తన మీదకి లాగి బద్ధకంగా కళ్ళు తెరుస్తూ, ఏంటి అని అడిగాడు కళ్ళు తెరిచి. ముందు మీరు నన్ను వదలండి అంటూ ఆనంది కంగారుగా ఆదిత్యని వదిలించుకొని, కాఫీ తీసుకువచ్చాను, ఫ్రెష్ అయ్యండి ఆదిత్య గారు, చాలా టైం అయింది అని అంటే ఆదిత్య విసుగ్గా, అప్పుడేనా, నాకు అప్పుడే లేవాలని లేదు ఆనంది అంటూ మరోసారి తనని లాగాలనుకునేలోపు ఆనంది ఒక అడుగు వెనక్కి వేసి, ఇప్పుడు వేషాలు వెయ్యొద్దు, బయట అక్క బావగారు తాతయ్యలు కూడా లేచే ఉన్నారు, మీరు త్వరగా ఫ్రెష్ అయ్యండి ముందు అని సీరియస్గా చెప్పటంతో ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి, పాతకాలం అమ్మమ్మలానే ఉన్నావులే నువ్వు అని ఫ్రెష్ అయి వచ్చాక ఆనంది ఇచ్చిన హాట్ వాటర్ ముందు తాగి తర్వాత తనతో పాటు కాఫీ షేర్ చేసుకున్నాడు. ఇద్దరూ రెడీ అయి బయటికి వచ్చేసరికి అందరూ సోఫాలలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, గుడ్ మార్నింగ్ అంటూ ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్తే వెనకే వెళ్ళింది ఆనంది. వెరీ గుడ్ మార్నింగ్, మొహం వెలిగిపోతుంది, ఏంటి విశేషం అని రాఘవయ్య గారు అల్లరి పట్టిస్తుంటే, తాతయ్య అంటూ ఆదిత్య మొహం చిన్నగా చేసి, మీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడండి తాతయ్య అని అన్నాడు. ఏంట్రా, పెళ్ళవగానే పెద్దోడు అయిపోయావు అనుకుంటున్నావా, నిన్ను దాటి వచ్చిన వాడిని నేను అని మీసం మెలేస్తూ చెప్పి, మొత్తానికి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, సంతోషం, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోరా, పెట్టుకోపో, ఇలానే వచ్చేశావు అని కసరటంతో ఆదిత్య చిటపటలాడుతూనే ఆనందితో కలిసి పూజ గదికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని ఆనంది కుంకుమ పెట్టమంటే పెట్టి బయటికి వచ్చాక, టిఫిన్ తిందాం పదండి అని అందరితో కలిసి టిఫిన్ చేశాక పార్దు ఆదిత్య చేతుల్లో ఒక ఎన్వలప్ పెట్టి, సరదాగా ఎంజాయ్ చేసి రండి, ఇక్కడ ఆఫీస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, బాయ్ వరుదిని అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఆఫీస్కి బయలుదేరాడు. వరోధిని షాక్ అయ్యి వెళ్తున్న పార్దు వైపే చూస్తూ ఉండిపోయింది. ఇక ఎన్వలప్ ఓపెన్ చేసిన ఆదిత్య అది హనీమూన్ టికెట్స్ అని అర్థం కాగానే మొహం ఎర్రగా చేసి, నేను వెళ్ళను అని గట్టిగా అరిచాడు గుమ్మం దాటుతున్న పార్దుకి వినిపించేలా. అంటే
అంటూ పార్థు సీరియస్గా వెనక్కి తిరిగేసరికి ఆదిత్య కొంచెం వాయిస్ తగ్గించి, అంటే అన్నయ్య, నువ్వు వదిన ఇలా వెళ్ళలేదు కదా, మరి మేమెందుకు వెళ్తామనుకుంటున్నావు? వద్దన్నయ్య, నేను ఇక్కడే హ్యాపీగా ఉన్నాను. మన మధ్య నా హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాను. ఇది చాలు అని వాయిస్ తగ్గించి అనగానే పార్థు షార్పుగా ఒక చూపు చూసి, నేను చెప్పింది చేయి చాలు. నీ సొంత నిర్ణయాలు ఇక్కడ వినడానికి ఎవరూ రెడీగా లేరు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతే ఆదిత్య ఒక నిట్టూర్పు విడిచి వరూధిని వైపు చూస్తూ, నువ్వైనా చెప్పొచ్చు కదా వదినా అని అన్నాడు. మీ అన్నయ్య గురించి తెలుసు కదా, ఇంకెందుకు ఆలోచన? వెళ్ళిరా ఆదిత్య, ఈ టైం మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడే హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అయినా ఎన్ని రోజులు చెప్పు, జస్ట్ 15 డేసే కదా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు అని అంటే ఆనంది కూడా వెళ్ళనని మొండికేసింది. కానీ వరూధిని, రాఘవయ్య గారు, రామయ్య గారు ముగ్గురు ఎంతో కష్టపడి ఇద్దరిని ఒప్పించారు. ఆ రోజు సాయంత్రానికి టికెట్స్ బుక్ అవ్వటంతో లగేజ్ సర్దుకొని ఉండమని, ముందైతే రెస్ట్ తీసుకోమని చెప్పి రూమ్కి పంపించేశారు. అన్నట్టుగానే ఆ రోజు సాయంత్రం అందరూ వెళ్ళి ఆనంది, ఆదిత్యకి సెండ్ ఆఫ్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చారు. రోజులు ఎంతో సంతోషంగా గడిచిపోతున్నాయి. తర్వాత రోజు నుంచి వరూధిని కూడా ఆఫీస్కి వెళ్తుంది. తాతయ్యల దగ్గర పార్థు ఒక ట్రైన్డ్ కేర్ టేకర్ని పెట్టి ఎప్పటికప్పుడు తాతయ్యల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉండాలని చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చి వరూధినితో కలిసి ఆఫీస్తో పాటు తన లైఫ్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక వరూధిని తన లైఫ్ తను ఊహించుకున్న దానికంటే అందంగా మారడంతో పార్థు మీద ప్రేమ 100 రెట్లు పెరిగింది. కానీ పార్థు తనతో తప్ప వేరే ఆడపిల్లతో, ఆఖరికి ఆనందితో కూడా పెద్దగా మాట్లాడకపోవటం గమనించి ఇక పార్థు నేచర్ ఇంతే అని, ఒక కూతురు పుడితే కానీ పార్థు గారు మారరు అని అనుకొని వదిలేసింది. మరోవైపు రోహన్, శ్రావ్యలు కూడా తమ లైఫ్లో మరో అడుగు ముందుకు వేసి ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అప్పుడప్పుడు వరూధిని పార్థులని కలవటానికి ఆఫీస్కి వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇక హనీమూన్కి వెళ్ళిన ఆనంది, ఆదిత్య బోల్డ్ జ్ఞాపకాలని, మధుర స్మృతులని పోగు చేసుకుని తిరిగి వచ్చాక వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తూ రెండు జంటలు ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. ఆఫ్టర్ 15 డేస్ ఒకరోజు వరూధిని సడన్గా ఆఫీస్లోనే కళ్ళు తిరిగి పడిపోవటంతో పార్థు ఎంతో కంగారు పడి అప్పటికప్పుడు డాక్టర్ని రప్పించి గొడవ చేసి మరీ వరూధినిని చెక్ చేశాక తను ప్రెగ్నెంట్ అని తెలిసి తన సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియక సబ్దుగా నిలబడిపోయాడు. ఆ మాట విన్న ఆదిత్య, ఆనంది సంతోషంతో ఒకరినొకరు హత్తుకుంటే పార్థు మాత్రం బెడ్ మీద ఆరాంగా నిద్రపోతున్న వరూధినినే చూస్తూ తను తండ్రి అయ్యాడన్న విషయం పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అది గమనించిన ఆదిత్య పార్థుని హత్తుకుని, అన్నయ్య కంగ్రాచ్యులేషన్స్, వదిన ప్రెగ్నెంట్ అంటే నువ్వు తండ్రివి కాబోతున్నావా అన్నయ్య, వినిపిస్తుందా నీకు అని సంతోషంగా అడుగుతుంటే పార్థు అదే అయోమయంతో ఆదిత్య వైపు చూస్తూ, ఇదంతా నిజమేనా ఆదిత్య, లేదంటే నేను కలగంటున్నానా? నిజం చెప్పు, ఇదంతా నిజం అనిపించటం లేదు, ఏం నాకు అని అడిగాడు. అయ్యో అన్నయ్యా అంటూ ఆదిత్య తల కొట్టుకొని పార్థుని గట్టిగా హత్తుకొని, ఇది నిజం అన్నయ్య, నువ్వు తండ్రివి కాబోతున్నావు, కావాలంటే వదినని అడుగు అని అప్పుడే చిన్నగా కదులుతున్న వరూధినిని చూపించి, వదినకి స్పృహ వస్తుందన్నయ్యా, చూడు చూడు, వదినే చెప్తుంది నువ్వు తండ్రివి కాబోతున్నావని అని ఎగ్జైటింగ్గా అనగానే పార్థు అప్పుడు స్పృహలోకి వచ్చినట్టు ఆదిత్యని గట్టిగా హత్తుకొని తన సంతోషాన్ని మాటల్లో ఎలా తెలియజేయాలో కూడా అర్థం కాక ఆనంద బాష్పాలు వదిలాడు.
పార్థుని ఫస్ట్ టైం అలా చూసిన ఆనంది ఆశ్చర్యపోయింది. ఇంతలో వరూధిని పూర్తిగా స్పృహ వచ్చి తల పట్టుకొని లేచి కూర్చోబోతుంటే ఆనంది లేపి కూర్చోబెట్టి, అక్క, ఇప్పుడు నీకు ఎలా ఉంది? బాగానే ఉంది కదా? కళ్ళు తిరుగుతున్నాయా ఇంకా? ఉండి నేను జ్యూస్ తెప్పిస్తాను అని వెంటనే బయటికి వెళ్ళి ప్యూన్తో జ్యూస్ తీసుకురమ్మని చెప్పి లోపలికి వచ్చేసరికి పార్థు వరోధిని కడుపు మీద చేయి పెట్టి దానివైపే చూస్తూ ఉన్నాడు. ఆదిత్య మాత్రం మొదటిసారి పార్థులో అంత ఆనందాన్ని చూస్తూ చాలా సంతోషించాడు. వరోధిని మాత్రం అయోమయంగా చూస్తూ ఉంది. ఏం జరిగిందని అడిగిన ఇద్దరూ సమాధానం చెప్పకపోవటంతో అప్పుడే ఆనంది అక్క అంటూ వరోధిని పక్కన కూర్చుని, కంగ్రాచులేషన్స్ అక్క, నాకైతే చాలా ఆనందంగా ఉందక్క ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అని అంటుంటే వరోధిని అయోమయంగానే, అసలు ఏం జరిగింది ఆనంది? నాకు కళ్ళు తిరిగాయి, తర్వాత ఏం జరిగిందో గుర్తుకు రాలేదు. ఇదిగో కళ్ళు తెరిచిన దగ్గర నుంచి వీళ్ళిద్దరూ ఇలా అంటి పెట్టుకొని కూర్చున్నారే తప్ప ఏం జరిగిందో చెప్పటం లేదు అని అడిగింది. ఆనంది ఇద్దరి వైపు ఒకసారి చూసి, నువ్వు తల్లివి కాబోతున్నావక్క, యువర్ ప్రెగ్నెంట్ అని అనగానే వరూధిని కళ్ళు పెద్దవి చేసి, నిజమా? నిజంగానే అంటున్నావా ఆనంది అని అడిగింది ఆశ్చర్యంగా. నిజంగానే చెప్తున్నాను అక్క, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇప్పుడే డాక్టర్ చెక్ చేసి వెళ్ళారు, అందుకే వీళ్ళందరూ ఇలా ఉన్నారు అని అనగానే వరూధిని అప్పుడు పార్థు వైపు చూసింది. పార్థు చూపు వరూధిని కడుపు మీదే ఉండటం చూసి అది నిజమే అని అర్థం కాగానే వణుకుతున్న గొంతుతో పార్థు గారు అని పిలిచింది. అప్పుడు తలెత్తిన పార్థు వణుకుతున్న చేతులతో కడుపు వైపు చూపిస్తూ ఉంటే వరూధిని కూడా అంతే సంతోషంగా పార్థుని హత్తుకొని, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది పార్థు గారు, నిజంగా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేకపోతున్నాను అని ఒక్కసారిగా ఏడ్చేయటంతో పార్థు వరూధిని చుట్టూ చేయి వేసి, ఏడవకు వరు, నువ్వు ఏడిస్తే లోపల ఉన్న మన బేబీ కూడా ఏడుస్తుంది, ప్లీజ్ వరు అని గొంతు విప్పటంతో వరూధిని కొంచెం గట్టిగా హత్తుకుంటూ, నిజంగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పార్థు గారు, ఈ సంతోషంలో మాటలు కూడా రావటం లేదు అని ఆనంద బాష్పాలతో అంది. వాళ్ళిద్దరినీ అలా చూసిన ఆదిత్య తన కళ్ళల్లో నుంచి జారిన కన్నీటిని తుడుచుకొని నిదానంగా ఆనందిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు. ఇక వరూధిని పార్థు ఇద్దరు ఏకాంతంలో వారి సంతోషాన్ని తెలియజేసుకుంటూ ఉండగా పార్థు నిదానంగా వరూధిని దూరం జరిపి తన నుదుటి మీద ముద్దు పెట్టి, థ్యాంక్ యూ సో మచ్ వరు అని ఇక ఆనంద ఆపుకోలేక తన మొహం మొత్తం ముద్దుల వర్షం కురిపించాడు ఆనంద బాష్పాలతో. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.